నమస్తే అండి. వాహిని మీడియా ప్రేక్షకులు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా మా గురువుల ద్వారా సంక్రమించిన ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇది ఈ మధ్యకాలంలో చాలామంది ప్రీ డయాబెటిక్తో బాధపడుతున్నారు. అంటే డయాబెటిక్ వస్తుంది అన్న భయంతో ఉంటున్నారు చాలామంది. దానివల్ల చాలామందికి నిద్రలేని సమస్యలు, ప్లస్ అరికాల మంటలు, తిమ్మిర్లు రావటం, బాడీ పెయిన్స్ రావటం, చాలా మందిలో ఒంటి దురదలు ఉండటం, ఇలా లక్షణాలు కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు టెస్ట్ చేయించుకున్నప్పుడు HbA1c అని టెస్ట్ 3 months టెస్ట్ చేయించుకుంటారు. ఆ టెస్ట్ చేయించుకున్నప్పుడు 5.5 నుంచి గ్రాడ్యువల్గా పెరుగుతూ 6, 6.5, 6.8కి వస్తుంది. అని ప్రీ డయాబెటిక్లో ఉన్నారంటారు. 6.5 దాటిన తర్వాత ట్యాబ్లెట్స్ వాడిపిస్తారు. అప్పుడు వరకు ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడిపించరు. ఇలాగా ప్రీ డయాబెటిక్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. దాంట్లో ఆయుర్వేదంలో మనం 7 రకాల వనమూలికలతో మనం వైద్యం చేయడం జరుగుతుంది. అది 7 రకాల వనమూలికలు ఏమిటంటే వేప, తులసి, మారేడాకు, వేప, తులసి, మారేడాకు, ప్లస్ నేరేడు గింజల చూర్ణం, మరియు తిప్పతీగ, నేలవేము, నేల ఉసిరి, వీటితో మనం వైద్యం చేయడం జరుగుతుంది. చాలామంది ప్రీ డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి లివర్ డిస్టర్బ్ అవ్వడం వల్ల వస్తుంది. చాలామంది బయట జంక్ ఫుడ్స్ తినటం వల్ల కానీ, బిర్యానీలు కానీ, ఫ్రైడ్ రైస్లు కానీ అవి తినటం వలన చాలామందికి ఏంటంటే బయట మనం ఈవెన్ ఈ రోజున ఫంక్షన్స్ వారంలో 1-2 రోజులు ఫంక్షన్స్కి వెళ్తాం. అందరూ బయట వెళ్తారని కాదు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు టేస్టింగ్ సాల్ట్స్ ఇలాంటివి వాడటం వల్ల బాడీలో మనకి లివర్ ఫ్యాటీ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనం ఏం చేస్తామంటే మీకు చెప్పిన 7 రకాల వనమూలికలతో ఏం చేస్తాము, లివర్ని, లంగ్స్ని, ప్లస్ మనం ఏదైతే ఉంటుందో బాడీని బ్లడ్ ప్యూరిఫికేషన్కి, ప్లస్ మన ట్రైగ్లిజరైడ్స్ అని పెరుగుతాయి, చాలామందికి LDL అని పెరుగుతాయి, పెరగకన్నా మారేడాకును వాడతాము. ఇలాగా మనం వేప, తులసి, మారేడు, నేరేడు, నేల ఉసిరి లివర్ మీద పనిచేస్తుంది. నేరేడు గింజలు బ్లడ్ ప్యూరిఫికేషన్కి, ప్లస్ చాలామందికి ప్రీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళకి సాయంత్రం మట్లు ఎక్కి యూరినేషన్ అవ్వటం, యూరిన్లో స్మెల్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. దానివల్ల నేరేడు గింజల చూర్ణం వాడతాం. దాంతోపాటు మనం తిప్పతీగ అంటే బాడీ పెయిన్స్ తగ్గడానికి, ప్లస్ ఇన్సులిన్ ప్రొడక్షన్కి వాడతాం. దాంతోపాటు నేలవేముని ఎందుకు వాడతామంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, స్టమక్లో ఇంటెస్టైన్స్లో ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండటానికి నేలవేముని మనం వాడతాం. షుగర్ కొంతమందికి తినకముందు షుగర్ ఎక్కువ ఉంటుంది, అంటే 120, 140, 150 ఉంటుంది. తిన్న తర్వాత కొంతమంది షుగర్ ఉండదు. తినకముందు షుగర్ ఉన్న వాళ్ళ చాలామందిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల జరుగుతుంది. అప్పుడు బ్లడ్ థిన్నర్స్ పెడతారు. ఇలా నేలవేమి వాడటం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్, చాలామందికి మర్మావయాల్లో దురదలు రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. అవి రాకుండా వచ్చిన వాళ్ళకి తగ్గడానికి ఇది నేలవేమి చాలా బాగా ఉపయోగపడుతుంది. 7 రకాల వనమూలికలు మీకు చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకి చాలామందికి బ్లడ్ థిన్నర్స్ వాడతారు. ఆ బ్లడ్ థిన్నర్స్ అన్నది వాడి అవి కూడా కొన్నాళ్ళకి పనిచేయకుండా పోతాయి. ఇవి మనకి వెల్లుల్లిపాయ, అందరికీ తెలుసున్నదే వెల్లుల్లిపాయ. ఇది ఇంకా వెల్లుల్లిపాయ, దీంట్లో 2 రెమ్మలు. చాలామంది ఎర్లీ మార్నింగ్ తినేస్తూ ఉంటారు. తినడం వల్ల గుండెలో మంట, ఇట్లా బర్నింగ్ సెన్సేషన్ ఉండటం అవన్నీ జరుగుతాయి. మీరు భోజనం ఫస్ట్ ముద్దలో ఇలా వెల్లుల్లిపాయలు నలిపి కొంచెం ఆవు నెయ్యి కానీ, ఆవు నెయ్యి చాలామందికి దొరకదు, ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఆవు నెయ్యి, లేదంటే మన నువ్వుల నూనె అంటే పప్పు నూనె అంటారు, ఒక 2-3 డ్రాప్లు వేసుకుని మనం భోజనం ఫస్ట్ ముద్దలో తింటూ ఉంటే ఇది బ్లడ్ థిన్నర్ కింద పనిచేస్తుంది. దీనివల్ల రక్తనాళాలు శుభ్రమయ్యి మనకి హార్ట్ అటాక్స్ ఇలాంటివి అన్నీ రాకుండా ఉంటాయి. ఈ ప్రీ డయాబెటిక్లో కంపల్సరీ మధ్యాహ్నం భోజనంలో 2 వెల్లుల్లి రెమ్మలు కానీ, సాయంత్రం భోజనంలో 2 వెల్లుల్లి రెమ్మలు భోజనం ఫస్ట్ ముద్దలో పెట్టుకుని కొంచెం ఘాటుతనం తగ్గించుకోవడానికి ఆవు నెయ్యి కానీ, ప్లస్ పప్పు నూనె మన గిర్నీలో దొరుకుతుంది, పప్పు నూనె వంటకు వాడతారు. 4-5 డ్రాప్లు వేసుకుని భోజనం ఫస్ట్ ముద్దలో తింటే మనకి బ్లడ్ థిన్నర్ అవసరం పడదు. ఇలాగ మన డయాబెటిక్ పేషెంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల ప్రీ డయాబెటిక్లో ఉంటారు. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ నేను ఇచ్చే వనమూలికల వల్ల, దీనివల్ల మీరు ఇంట్లో చేసే హోమ్ రెమెడీ వల్ల మీకు 3 నెలల్లో మీ యొక్క ప్రీ డయాబెటిక్ నార్మల్ అవుతుంది. అప్పుడు మన ట్యాబ్లెట్లకి వెళ్ళకన్నా మనం చాలా వరకు మనం బయటపడిపోతాం. కొంచెం నాన్ వెజ్ అన్నది ఆ 3 months దూరం పెట్టుకుంటే ఇంకా ఎర్లీగా మనకి మెడిసిన్స్ అన్నీ ఫాస్ట్గా పనిచేస్తాయి.
ఈ విధంగా మీరు చేయటం వలన మనకి ప్రీ డయాబెటిక్ నుంచి బయటపడవచ్చు. నేను చెప్పిన వనమూలికలు మీకు దొరకని వాళ్ళకి నేను పోస్టర్లో పంపించడం జరుగుతుంది. ఇది నా దగ్గర కొన్ని వందల మంది ఈ విధంగా వాడి ప్రీ డయాబెటిక్ నుంచి బయటపడ్డారు. డయాబెటిక్ వచ్చిన వాళ్ళు కూడా అదే పౌడర్ను వాడితే డయాబెటిక్ వలన వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతూ ట్యాబ్లెట్ల కన్జంప్షన్ తగ్గుతుంది. 2 ట్యాబ్లెట్లు వాడేవారు 1 ట్యాబ్లెట్ రావడం ఇవన్నీ జరుగుతాయి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అరికాల తిమ్మిళ్ళు మంటల గురించి పూర్తిగా తెలుసుకుందాం మనం.